హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి కేవలం ఒకే ఒక నిమిషం మీరు తల్లి, ఒక క్షణంలోనే శుభవార్త వింటావు. అది ఎటువంటి శుభవార్త అనేది వెంటనే తెలుసుకో బిడ్డ అని మన బాబా గారు అయితే ఈరోజు మనకు చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబాల భక్తులకి రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మరి బాబా గారి సందేశం ఏంటంటే, తండ్రి సాయినాథ, నా జీవితానికి సర్వం నువ్వే, సకలం నువ్వే, ఆది నువ్వే, అంతం నువ్వే, విద్యా బుద్ధులు నువ్వే, వివేకం నువ్వే. ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటువంటి యుద్ధానికి ప్రణయము నువ్వే, శాంతము నువ్వే, నా సర్వ గుణాలకు అధిపతివి నువ్వే తండ్రి. నువ్వు పోసేటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకటం లేదయ్యా సాయి. నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నేను ఎంతగానో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాను. కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యే విధానంగా ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను. నీకు కూడా తెలుసు కదా తండ్రి. అయితే నువ్వు తప్పకుండా సమాధానం చెప్పండి. కరుణాసాగర సాయి, నువ్వు ప్రతిరోజు కూడా నా బాధను, సమస్యలు చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూ ఉన్నావు. కానీ ఎందుకని నాకు ఈ విధంగా అయినటువంటి జీవితాన్ని ఇచ్చావు? ఎంతగానో కుమిలిపోతున్నావు కదా బిడ్డ. చూడు బిడ్డ, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి పారిపోనక్కర్లేదు. నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని నీకు ఇలా చెప్తున్నాను కదా. భగవంతుడు కార్యం అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా ఈ బాబాపై భారం వేసి చూడు. ఎన్నోసార్లు చెప్తున్నాను కదా, కొన్ని ఆలోచనలతో ఎందుకు సతమవుతూ ఉంటున్నావు, భయంతో ఎక్కువగా నిరాశ పడుతూ ఉన్నావు, లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా బిడ్డ. నువ్వు ఎవరి వాళ్ళ దగ్గరైనా సరే నీ దాయవచ్చు, కానీ ఈ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏది దాయలేవమ్మా. నీకు ఎలాంటి కీడు జరగదు. ఆలస్యం జరిగినా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ గురించి ఎవరికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వరి ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితిని బాబా తీసుకురాడని, నీకు రానివ్వడని గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు ఎవ్వరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ సాయి తండ్రి నీతో ఎప్పుడు కూడా ఉంటాను కదా. నీ జీవితంలో కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి బిడ్డ. అవి ఎలాంటివంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు తప్పకుండా నువ్వు భరించాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వేమీ కూడా బాధపడాల్సి, నీ గురించి ఎవరికి కూడా సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు తల ఉంచాల్సిన అవసరం లేదు. నీ బాబా నీకు తీసుకురావడని, నువ్వు రానివ్వడని గుర్తుపెట్టుకో బిడ్డ. నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. నీ సాయి తండ్రి నీతో ఎప్పుడు కూడా ఉంటాను కదా. నీ జీవితంలో కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి బిడ్డ. అవి ఎలాంటివంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు తప్పకుండా నువ్వు భరించాల్సి వస్తుంది. అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వేమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ. వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి దానిని చూస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు చాలా ఓపికతో ఉండాలి. దానితో కంటే ఎక్కువ సుఖ సంతోషాలు కూడా నీ బాబా నీకు అందివ్వబోతున్నాడు బిడ్డ. నిజంగా ఒకసారి నువ్వు చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుందమ్మా. నువ్వు నాపై అపరిమితమైనటువంటి నమ్మకాన్ని, అలాగే విశ్వాసాన్ని, ఎంతో ప్రేమను కలిగి ఉన్నటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నాకు నీపై ఎంత ప్రేమాభిమానం, నాకు మీరు పెంచుకున్నటువంటి ప్రేమ దాసిగానే ఉండిపోతాను బిడ్డ. నేను ప్రేమిస్తూ ఉంటాను తప్ప నీ వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది బిడ్డ. కాబట్టి నా బిడ్డలు ఎప్పుడు పరిస్థితిలో కూడా అన్యాయానికి గురయ్యే విధానంగా, వారికి ఎలాంటి పరిస్థితులను ఏర్పరిచే విధానంగా నేను ప్రవర్తించను. ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను తప్పకుండా నెరవేరుస్తాను. మీరు నిర్భయంగా ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను, ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను కదా బిడ్డ. మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఇప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో బిడ్డ. నిజం చెప్పాలి అంటే, నిన్ను బాధ పెట్టిన వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది. అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో నీ మార్గంని, ఆనందాల నుంచి దూరం చేస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయ బిడ్డ. నేను అవహేళన చేస్తూ బాధ పెట్టే వారిని ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు?
నీ మనసుని ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది. నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది బిడ్డ. దానిని బయటపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు. అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని నువ్వు ముందు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు. అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు. నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. అది నీకు సరిపోతుందా కాదా అని దానివల్ల ఎవరైనా ఏమన్నా అనుకుంటారా, ఎవరైనా ఎగతాళి చేస్తారా, ఇలాంటి సందేశాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటూ ఉంటే నువ్వు రోజులు, నెలలు, సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతాయి తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు బిడ్డ. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నిన్ను అనేవారు ఎవ్వరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా. అలాగే మంచి చెప్పే వారితో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు, మాయలు రుచించుకున్నావంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు బిడ్డ. తప్ప నువ్వు అస్సలు కోరుకోలేవు. వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు. నిన్ను నువ్వు నిరూపించుకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలు చేజార్చుకోవద్దు బిడ్డ. ఉన్నప్పుడే దృష్టిని సాధించు. ఇంతకుముందుకు చెప్పాను కదా, ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు భరించాల్సి ఉంటుంది. అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది బిడ్డ. సూటిపుటి మాటలాడుతూ వాటి ప్రవర్తనను కావచ్చు, లేదంటే వారు నిన్ను బాధ పెట్టినటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు, నీకంటూ ఒక గుర్తింపు లేక వారి చులకన కావచ్చు. కాబట్టి అలాంటి వాటినన్నిటిని కూడా నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని దాచిన కన్నా అలాంటి వారి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలని గుర్తుంచుకో బిడ్డ. అలా నువ్వు ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి. భయపడకుండా ముందుకు సాగిపో. విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు. నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వకపోయినా ముందు రోజులలో నీకు అది పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని చక్కగా నెరవేరుస్తుందని గుర్తుంచుకో బిడ్డ. కాబట్టి బాబా పైన నమ్మకాన్ని ఉంచు. ఈ సాయి మాటలు కొట్టి పడవేయద్దు బిడ్డ. నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇక నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా నన్ను విడిచిపెట్టను బిడ్డ. నిన్ను నీ ముందే ఉంటాను. నీ పక్కనే ఉండి అన్నీ చూసుకుంటుంటాను. ఎప్పుడు ఏ క్షణంలోనైనా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటానని ఒక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ. కేవలం నువ్వు మాత్రమే నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు. నువ్వు పడిపోతావనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను. అయితే ఒక్క మాట ఇవ్వు బిడ్డ. నువ్వు ఉన్న చోటే కూర్చొని నీ కోరికని విజయాన్ని చేరాలంటే మాత్రం ఎప్పటికీ చేరలేవు. నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. నీ ప్రయత్నంలో నా అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది. త్వరలోనే నీకు చేసే ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా రాబోతున్నాయి. నీకు మంచి ఫలితం కలిగించేలాగా నేను చేస్తాను. నేను నీకు ఇవ్వబోయేటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించలేవు. కొన్ని రోజులు ఆగి చూడు. నేను ఇచ్చేటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ. చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం వచ్చినట్టుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. నువ్వు అలా అనుకొని నీ జీవితాన్ని ఎలా ఉంటుందో తెలుసా బిడ్డ? రోజంతా ఆందోళన గడుపుతూ, రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ, మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరితో కనిపిస్తున్నావు. ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు. ఇక ఇవన్నీ వద్దు. ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు. నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంలో దృష్టి పెట్టు. దానికి తగినటువంటి విజయాన్ని ఈ బాబా నీకు పరిచయం చేస్తాడు బిడ్డ. సంతోషంగా ఉండు. నా ఆశీర్వాదం నీపై, నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదు బిడ్డ. ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను అనేవారు ఎవ్వరు కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా. అలాగే మంచి చెప్పే వారితో పాటు కొందరు బాగుపడుతుంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? అలాంటి వారి మాటలు, మాయలో చిక్కుకున్నావు అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావని చెప్పేసి బాబా గారు అయితే చెప్తున్నారండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం.